బాలయ్య నటించిన లేటెస్ట్ మూవీ డాకు మహారాజ్ సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈరోజు మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ అనంతపురంలో భారీగా ప్లాన్ చేయగా అది క్యాన్సిల్ అయింది. తిరుపతి తొక్కిసలాట ఘటన నేపథ్యంలో ప్రీ రిలీజ్ కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్టు చిత్ర యూనిట్ పోస్ట్ పెట్టింది. ఈ ఈవెంట్కి ముఖ్య అతిథిగా ఏపీ మంత్రి బాలయ్య అల్లుడు నారా లోకేష్ ముఖ్య అతిథిగా వస్తున్నట్టు ఇప్పటికే అనౌన్స్ చేశారు. కానీ ఇలాంటి పరిస్థితుల్లో ఈవెంట్ జరపటం సరికాదని భావించి మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. తిరుపతిలో జరిగిన విషాద ఘటనకు మా చిత్ర యూనిట్ అంతా ఎంతో బాధపడుతోంది. పవిత్ర దేవస్థానంలో ఇలాంటి ఘటన జరగటం హృదయ విదారకం. ఇటువంటి పరిస్థితుల్లో ప్రీ రిలీజ్ జరపటం సరికాదని భావిస్తున్నాం. బాధాతప్త హృదయంతో భక్తుల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని అత్యంత గౌరవంతో ఈరోజు జరగాల్సిన కార్యక్రమాన్ని క్యాన్సిల్ చేస్తున్నాం. ఈ కష్ట సమయంలో మీ అందరి సపోర్ట్ ఉంటుందని ఆశిస్తున్నామని చిత్ర బృందం పోస్ట్ పెట్టింది. అయితే నిన్న తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం కోసం టోకెన్లు తీసుకునే క్రమంలో భారీగా తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 6 భక్తులు మృతి చెందటం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. 50 మందికి పైగా తీవ్రంగా గాయపడి మృత్యువుతో పోరాడుతున్నారు. దీనిపై ఇప్పటికే స్పందించిన ప్రధాని మోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరణించిన కుటుంబాలు అందరికీ సానుభూతి తెలియజేశారు. ఏపీ ప్రభుత్వం బాధితులకు తప్పకుండా న్యాయం చేస్తుందని పేర్కొన్నారు.